తమిళ నటుడు డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్ కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యలతో చెన్నైలోని మియోట్ దవాఖానాలో చేరారు. పరీక్షల్లో ఆయనకు కోవిడ్ నిర్ధారణ అయింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేషన్పై ఉంచి చికిత్స అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో విజయకాంత్ తుది శ్వాస విడిచారు. ఈ మేరకు తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రకటించారు. గతంలో కూడా ఆయనకు కరోనా వచ్చింది. 2020 సెప్టెంబర్లో కరోనా పాజిటివ్ రావడంతో చెన్నైలోని ఎంఐఓటీ దవాఖానాలో చికిత్స తీసుకున్నారు. గత నెల 18న తీవ్రమైన అనారోగ్య సమస్యలతో అదే దవాఖానాలో ఆయన చేరారు. చికిత్స అనంతరం ఆరోగ్యం మెరుగుపడడంతో డిసెంబర్ 11న డిశ్చార్జ్ అయ్యారు. తమిళ నటుడు డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్ కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యలతో చెన్నైలోని మియోట్ దవాఖానాలో చేరారు. పరీక్షల్లో ఆయనకు కోవిడ్ నిర్ధారణ అయింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉండడంతో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో విజయకాంత్ తుది శ్వాస విడిచారు. ఈ మేరకు తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రకటించారు. గతంలో కూడా ఆయనకు కరోనా వచ్చింది. 2020 సెప్టెంబర్లో కరోనా పాజిటివ్ రావడంతో చెన్నైలోని ఎంఐఓటీ దవాఖానాలో చికిత్స తీసుకున్నారు. గత నెల 18న తీవ్రమైన అనారోగ్య సమస్యలతో అదే దవాఖానాలో ఆయన చేరారు. చికిత్స అనంతరం ఆరోగ్యం మెరుగుపడడంతో ఈ నెల 11న డిశ్చార్జ్ అయ్యారు.